आदाब नाज़रीन, रोज न्यूज में आपका खैर मकदम है। मैं हूं आपका मेजबान मसूद अहमद। आइए जल्दी से देखते हैं आज की स्पीड रोज न्यूज। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने सोशल मीडिया के सहाफियों पर शदीद बरहमी जाहिर की। तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने सोशल मीडिया के चंद सहाफियों पर शदीद बरहमी जाहिर करते हुए कहा है कि यूट्यूब जर्नलिस्ट को देखकर तमाचा मारने का मन करता है। एक तेलुगु अखबार नवा तेलंगाना की 10वीं सालगिरह के मौके पर चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा है कि आजकल सहाफत की खबरें बुरी तरह मुतासिर हो चुकी हैं। ऐसे लोग जो ABCD भी लिखना नहीं जानते वो भी सोशल मीडिया के सहारे खुद को सहाफी कहलवा रहे हैं। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा है कि सीनियर सहाफियों से अपील की है कि ऐसे लोगों को अपने साथ न बिठाएं और ना ही अपने दरमियान में इन्हें जगह दें। सड़कों पर आवारा घूमकर गैर मुहज्जिब जबान इस्तेमाल करने वाले अफराद को सहाफी कहना शर्म की बात है। इन्होंने मजीद कहा कि जैसे सियासतदानों की साख मुतासिर हुई है वैसे ही सहाफियों की साख भी दिन ब दिन कमजोर हो रही है। ప్రజలకు ఉపయోగపడి ప్రజలకు స్ఫూర్తినిచ్చి నిరంతరం ప్రజల పక్షాననే నిలబడి పనిచేసే సంస్థలు కొన్ని మాత్రమే। ముఖ్యంగా పత్రికల నుంచి ప్రసార సాధనాల నుంచి పాత్రికేయ మిత్రుల నుంచి ప్రజలకు ఒక గొప్ప విశ్వాసం నమ్మకం ఉంటుంది। కానీ ఈ మధ్యకాలంలో ఆ విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితులు మన సమాజంలో జరుగుతున్నాయి। దేశ స్వతంత్రానికంటే ముందు స్వతంత్ర ఉద్యమ భావజాలాన్ని ఈ దేశ ప్రజల్ని ఏకోన్ముఖం చేసి బ్రిటిషర్స్ చేతిలో నుంచి స్వతంత్రాన్ని సాధించుకోవడం కోసం ఆనాడు మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియా అనే పత్రికను వారు నడిపించారు। వారి తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపించారు। స్వతంత్రానికంటే ముందు స్వతంత్ర సాధనలో పత్రికలు భావజాలాన్ని భాషను స్వతంత్రం రావడం ద్వారా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉండే అత్యంత వెనుకబాటుకు లోనైన ప్రజలకు కలిగే ప్రయోజనాన్ని ఆనాడు ఆ పత్రికలు దేశ ప్రజలందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి స్వతంత్ర సాధన ఉద్యమంలో వాళ్ళందరినీ పాత్రదారులుగా చేయడానికి పెద్ద ఎత్తున ఆనాడు పత్రికలు ఉపయోగపడ్డాయి। అదేవిధంగా కమ్యూనిస్టు భావజాలాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేయడానికి ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే సమాజాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక రుగ్మతలు, అది బాల్య వివాహం కావచ్చు, లేకపోతే కులాల మధ్యల అంతరం కావచ్చు, జోగిని వ్యవస్థ కావచ్చు, ఆలయాలలోకి దళితులను ప్రవేశించకుండా నిషేధిస్తున్న సందర్భంలో ప్రజల పక్షాన నిలబడి ప్రజాశక్తి ప్రజా సమస్యల్ని పాలకుల దృష్టికి చైతన్యం కలిగిన సంఘాలు వీటిని ముందుకు తీసుకెళ్లడానికి ఆనాడు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఉన్న పత్రికలు విశేషమైన కృషి చేసినాయి। తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డదంటే ఆనాడు జరిగిన పోరాటాలను నిక్షిప్తం చేసి చరిత్రను ప్రజలకు అందించడానికి, భవిష్యత్ తరాలకు అందించడానికి కమ్యూనిస్టులు నిర్వహించే పత్రికలు కానీ కమ్యూనిస్టు భావజాలంతోనే ఈ అంశాలను క్రోడీకరించిన చాలామంది పెద్దలు ఈ తెలంగాణ సమాజానికి ఎంతో ఉపయోగపడ్డారు। ఆ కోవలోనే ఆ వారసత్వం స్ఫూర్తిగా తీసుకున్న యాజమాన్యం ఈరోజు నవ తెలంగాణ పత్రికను ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజల పక్షాననే నిలబడతాం, ప్రజల గొంతుకై నిలబడతాం। పాలకులు ఎవరైనా సరే మేము ప్రతిపక్ష పాత్రనే, ప్రజల పక్షాన పాత్రనే వహిస్తామని చెప్పి ఈరోజు నవ తెలంగాణ యాజమాన్యం కావచ్చు, ఇందులో పనిచేసే పాత్రికేయ మిత్రులు కావచ్చు, ఒక కమిట్మెంట్తోని ఈరోజు పనిచేస్తున్నందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా। వెనక్కి కూర్చున్న వాళ్ళు ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచో నోట్ చేసుకునేది,
ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద, వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్టు వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపినరు. వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి, వాళ్ళ జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి, కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమై ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి, పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి, మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది. సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓనమాలు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీస మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చోవడం కూడా ధిక్కారంగా, మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇదే అని వాళ్ళతో చిట్ చాట్ చేసేది, కొద్దిసేపు మాట్లాడేది. లేకపోతే ప్రెస్ మీట్కి వెళ్ళకంటే ముందు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కునేది విద్యుత్తుకు సంబంధించిన విషయాల మీద. కమ్యూనిస్టు పత్రికలలో రాత జర్నలిస్ట్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ నేను చాలాసార్లు విద్యుత్ మీద మాట్లాడాలనుకున్నప్పుడు మీ నవతెలంగాణనే అనుకుంటా జర్నలిస్ట్ వేణుగోపాల్ గారు, నేను చాలాసార్లు నాకు కొంత అవగాహన ఉన్నా ఇది 100% కరెక్ట్గా ఉండాలని మాట్లాడితే అని చాలా సందర్భాల్లో పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి అసెస్మెంట్స్ నుంచి యాదాద్రి, భద్రాద్రి లాంటి విద్యుత్ ప్రాజెక్టులు, ట్రాన్స్మిషన్ లాసెస్ గురించి, విద్యుత్ బకాయిల గురించి, రైతుల సమస్యల గురించి చాలా సందర్భాల్లో జర్నలిస్టులతో కూర్చొని మాట్లాడి నోట్ రాసుకొని తర్వాత వెళ్ళి మాట్లాడేది. చాలామందికి మేము ఎంత వెనకాల హోంవర్క్ చేసినామని తెలీదు. అట్లా జర్నలిస్టులు వాళ్ళ నాలెడ్జ్ని మొత్తాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేసిన జర్నలిస్టు చాలామంది నాకు తెలుసు. కానీ ఈరోజు వింత పోకడలు వచ్చినాయి. ఆ వింత పోకడలకు రాజకీయ పార్టీలు కూడా తోడైనాయి. రాజకీయ నాయకుల యొక్క స్టేట్మెంట్ల పట్ల విశ్వసనీయత తగ్గుతున్న క్రమంలో జర్నలిస్టులు కూడా వేగంగా అదే దారికి పరిగెత్తుతున్నారు. ఎందుకంటే యాజమాన్యాలు, రాజకీయ పార్టీలు పెట్టుకున్న పత్రికలు, ప్రసార సాధనాలు ఈ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి కుప్పగూల్చడానికి ఒక రకమైన కుట్ర అనాలనో, స్వార్థం అనాలనో, లేకపోతే విపరీతమైన పోకడలు అనాలనో నాకు తెలియదు. కానీ వేగంగా రాజకీయ నాయకుల యొక్క విశ్వసనీయత ఎంత వేగంగా సన్నగిల్లుతుందో జర్నలిస్టుల యొక్క విశ్వసనీయత కూడా ఈ రాజకీయ పార్టీలు కొన్ని పెట్టుకుంటున్న పత్రికలు, ప్రసార సాధనాల వల్ల జర్నలిస్టుల యొక్క విశ్వసనీయత కూడా వేగంగా సన్నగిల్లుతుంది. అందుకే ఈరోజు నిబద్ధత కలిగిన జర్నలిస్టులు విశ్లేషించుకొని ఒక లక్ష్మణరేఖ గీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజమైన జర్నలిస్టు ఒకవైపు, జర్నలిజం ముసుగులో అరాచకం చేసే వాళ్ళని ఇంకొక వైపుకు నెట్టాల్సిన అవసరం ఉంది. అది జరగకపోతే పత్రికలకు, ప్రసార సాధనాలకు కాదు, తెలంగాణ సమాజానికి, దేశం యొక్క భద్రతకే ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి. నిన్న మొన్న కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిచేసే వాళ్ళు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని చెప్పి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కొంతమందిని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది. ఏ ముసుగు తోడుకొని ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఈరోజు మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. అందుకే మిత్రులారా, ముందు నుంచే నాకు
పాత్రికేయ మిత్రులన్నా వాళ్ళు విశ్లేషణలన్నా లేకపోతే వాళ్ళు రాస్తున్న వార్తా కథనాలలో సమాచారాన్ని నేను ఎప్పుడు నిశితంగా గమనిస్తుంటా. అది మాకు కూడా ఒక నాలెడ్జ్. అన్ని పుస్తకాలు ఏ పుస్తకంలో ఏముందో తెలుసుకోవడమే ఒక పని, అందులో ఏ పేజీలో ఏముందో చదువుకోవడం అని ఇంకా కష్టమైన పని. కానీ సీనియర్ జర్నలిస్టులు, సిన్సియర్ జర్నలిస్టులు విశ్లేషణ చేసి క్రోడీకరించి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక ఆర్టికల్ రాస్తే అది మనకు పెద్ద ఎత్తున ప్రభుత్వ పరిపాలనలో ఉపయోగపడుతుంది. సామాజిక స్థితిగతులను లేవనెత్తడమే కాదు, ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే జరుగుతున్న తప్పిదాలు. आज की स्पीड रोज न्यूज में बस इतना ही। मिलते हैं अगली न्यूज में।